సంబంధం అని సుఖపడిపోతారని బోల్డ్ అక్కడ కష్టం చూసి పెళ్లి చేశారు. చీ పని మనిషి చాలా హీనంగా ఉంది నా పరిస్థితి. హాయ్, ఏం చేస్తున్నావు? నేను చేసి చెప్తున్నాను ఐప్యాడ్ వదిలి పోయి ఆడుకోమని. హాయ్, మీతోటే మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు? నో సాయి, పెట్టేసరి పోయి పాటలు ఆడుకోకు. ఇక్కడ డాడీ షైనీ ఉన్నారు. కంటిన్యూస్గా ఐప్యాడ్తో ఆడుకుంటే వెళ్ళి పాస్లో ఆడుకోమన్నారు. వాళ్ళ డాడీ షైనీ అక్కడే ఉన్నారు. విశిష్ ఫ్రెండ్స్ కూడా అక్కడికే వెళ్ళారండి, కలిసి ఆడుకుంటారు. నేను చెప్పాను మొన్న కొత్తగా పరిచయం అయ్యారని. శిరీష ఇదే బార్ఫీల్డ్లో ఇల్లు కొనుక్కున్నాను. హాయ్ అంటే అందరికీ హాయిగా ఉంటుంది. వచ్చేటప్పుడు ఎవరో విసుకుంటున్నారు. ఎవరు చూసుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఇంట్లో వాళ్ళ మీదే ఒక్క సహాయం చేయకపోయినా ఎక్కడక్కడే పడేస్తారు. మధు ఆఫీస్ నుంచి వచ్చి అక్కడే పడేస్తాడు. సాయి స్కూల్ నుంచి వచ్చి వాటర్ బాటిల్ బ్యాగ్ అక్కడే పడేస్తారు. ఇంకా షైనీ ఉందే ఇంట్లో అన్నీ లాగి పడేస్తుంది. ఇలా చేయలేక చస్తున్నా అనుకోండి. మరే మా ఇంట్లో ఈ మధ్య నేను ఇలా విసుక్కుంటూ ఉంటే మా శ్రీవారు రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా, ఏం చేస్తావు అన్నారు. ఒళ్ళు మండిపోయింది అనుకోండి. అత్తగారితో ఒళ్ళంతా వాచ్ పెట్టారా? చచ్చారా బాబు, ఒళ్ళంతా మాడిపోయి ఉంటారా? ఏదో చేసినట్టు నటిస్తారు. మొన్న మధ్య వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినప్పుడు వంటగది ఏంటో అసలు తెలియనట్టు హాల్లో కూర్చొని ఆర్డర్ల మీద ఆర్డర్లు, ఒక ఇడ్లీ 2 దోశ అని ఒళ్ళు మండిపోయింది అనుకోండి. మంచి టైంలో వచ్చారు. శిరీషాని మాధురి ఇక్కడే ఉన్నారు. మనం మొక్కల గురించే మాట్లాడుకుంటాం. మీ ఇద్దరు జాబ్ చేస్తారు కదా, మీ వారికి సహాయం చేస్తారా ఇంట్లో? మా ఆయన పెట్టుకుని ప్రామిస్ చేశారు అన్నీ 50-50 అని. ఏం అదృష్టం లేండి, పెళ్ళి అయితే తెలిసింది 50-50 అంటే ఏమిటో. నేనేమో చక్కగా వంట చేసి పెడితే ఈయన గారు తిని పెడతారట. నేను బట్టలన్నీ ఉతికి చక్కగా ఇస్త్రీ చేసి పెడితే వేసుకొని నూనె వేసి లాండ్రీ బ్యాగ్లో వేస్తారట. డిష్ వాషర్లో అన్ని అంటూ వేసి లిక్విడ్ వేసి పెడితే స్విచ్ ఆన్ చేసి పెడతారట ఈయన. ట్రాలీలో గ్రాసరీస్ అన్నీ తీసుకెళ్ళి బిల్ కౌంటర్ వరకు తీసుకెళ్తే బిల్లు కట్టి పెడతారట ఈయన. నా గెస్ట్ వస్తే నేనేమో డిన్నర్ చేయాలంటే ఈయన గారేమో కబుర్లు చెప్తూ కూర్చుంటారు. నెలలా శాలరీ తెచ్చి చేతిలో పోస్తే ఈయన గారు స్టాక్స్ లో ఉడాయిస్తారట. ఇది 50-50 అంటే. అబ్బో భలే 50-50. మరి మీరు అర్థం చొంటి ఆడారా? అయ్యో కొడుకు చెప్పలేదు. మా ఆయన గురించి అడిగాం. తినగానే నిద్ర అంటారు, లేవగానే ఆకలి అంటారు. మంచం ఎక్కి గొర్రె నిద్రపోతారు. షైనీ ఏడుస్తున్నా పట్టించుకోరు. ఏదో అలసిపోయి ఒక్కరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే ఆ ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చొని కొంతమాన కాన్ఫరెన్స్ కాల్, పైగా కాఫీ తీసుకురా టీ తీసుకురా పైగా ఆర్డర్లు. ఇది చేసే కన్నా ఆయన ఆఫీస్ పంపించడమే మంచిది. సత్యేంద్ర బాబు, నీకేం పోయే కాలం వచ్చింది? కాఫీ అడిగితే కాఫీ పంపేస్తున్నావు. గ్రాసరీస్ తెమ్మన్నాం కానీ ఇంత గొప్ప ఇంకొకటి లేదు. గ్రాసరీస్ తెమ్మని ఎప్పుడన్నా అడిగితే కొద్దిస్తమానం ఫోన్ చేసి సవాలు ప్రశ్నలు అడుగుతారు. ఒకసారి యోగట్ తెమ్మంటే ప్లెయిన్ యోగటా వెనిలా యోగటా అని ఇంకోసారి, ఒకసారి మీడియం ఫ్యాటా లో ఫ్యాటా అని ఒకసారి, స్మాల్ డబ్బానా లార్జ్ డబ్బానా ఒకసారి, ఇలా మీద ఫోన్ చేసి నానా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలా ప్రశ్నలు అడుగుతారు.
లిస్ట్ రాసిన ఒక్కటి తేరు. అది ఎక్కడో పడేసి ఏవేవో తెస్తారు. ఏంటి ఏమీ తెలియదు అంటే అవన్నీ సేమ్ పోలీస్లో టెస్కోవడం లేవు అంటారు. కళ్ళ ముందున్నా కనపడదు. మీరే చెప్పండి, పదిదానికి రసపెడతామంటారు. నా నోటికి ఏమైనా దురదా? మరే ఈ మగవాళ్ళు చూద్దాంలే అన్నారు అంటే అది ఈ జన్మకు అయ్యే పని కాదు. చేద్దాంలే అంటే ఈ చావి నువ్వు చచ్చి ఏదో పని చేసుకోవాలి. ఇలా చేసి చూడండి. మీకు వయసు మీద పడే కొద్దీ మధ్య మనకు పెరిగి హుషారంతా తగ్గిపోయింది. హనీ ఇఫ్ యూ కాన్ డూ ఇట్ హ్యాండీ మ్యాన్ అని ఎంత హుషారుగా చేస్తారో. ఏదో బాగుంది, ఈసారి ట్రై చేసి చూస్తాను. అవును శిరీష, నీ ఆయన గురించి చెప్పు. ఏం చెప్పను, మా ఆయన సంగతే. పెళ్ళప్పుడు మా ఆయన్ని చుట్టాలంతా చాలా బంగారం అని చెప్పారండి. ఏమిటి 24 క్యారెట్స్ బంగారమే? మాకు 1 కిలో ఇవ్వండి. చూడమనుకోండి, నీ చేతులు కందిపోతాయంటూ బాధపడతారండి మా ఆయన. బాధపడ్డం సరే, అవేమైనా ఇప్పుడైనా కడిగేరా లేదా అన్నది ప్రశ్న. లేదనుకోండి, కానీ నేను ఏది చేసినా చాలా బాగుందని మెచ్చుకుంటారు. పైగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్తారు. ఆ పొగట్టాలన్నీ రికార్డ్ చేసి పెట్టుకో, ముందు ముందు అవి నీకు వినపడవు. మరే ఈ మధ్య మా ఫ్రెండ్స్ ఇంటికి డిన్నర్ కి వెళ్ళినప్పుడు ఈయన అన్ని ఆవురవరమని తింటూ ఉంటే ఫోన్లే పాపం అని రెసిపీలు తెలుసుకొని పొద్దున్నే లేచి గారెలు, బూరెలు, బొబ్బట్లు అన్ని చేసి పెడితే అన్ని తిని ఈ రోజు పెరుగు భలే రుచిగా ఉంది మాదిరి అన్నారు. ఒళ్ళు మండిపోయిందన్నారు. అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్ నాయనోయ్. మీ ఆయన ఆ మాత్రమన్నా అన్నారు. మా ఆయనకి ఏం పెట్టానో తెలియదు. ఒకరోజు కష్టపడి కాకరకాయ కారం చేస్తే పొట్ట పదిలేలా తిని కాకరకాయ కారం చేస్తే మా అమ్మ తర్వాత ఎవరైనా అన్నారు. మరి మీరు కాకరకాయ గారు కొట్టారా? నాయనో కారం కారం మంట మంట. ఆవిడ బాగా చేస్తారేమోనండి. ఆవిడ ఎప్పుడైనా చేస్తేనా నేను తింటేనా? మా ఆయన రోజు లంచ్ తర్వాత ఇంటికి కాల్ చేసి ఈ రోజు నీ వంట అదిరిందో అంటారు. పైగా ఇంటికి రాగానే పాట కూడా అందుకుంటారు. అవన్నీ మోసు తగ్గే వరకేమమ్మా. ఒకటండి, నేను మా ఆయన బయటికి వెళ్తే ఈయన గారేమో 6 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి నేనెవరో తెలియనట్టు నడుస్తూ ఉంటారు. ఇది చూసి మా పక్కింటి ఖ్యాతికి ఒకటే డబ్బు. అదేంటి మీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు బాయ్ చెప్పడం కానీ హక్కు కిస్ ఇవ్వడం కానీ ఎప్పుడూ చూడలేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మ్యాడీ అంటుంది. చచ్చిపోతున్నారు బాబు. మరే ఈ మధ్య ఈయన కొత్తగా కారు కొన్నారు. ఒక్క గీత పడితే చాలు పదే పదే దాన్నే రుద్దుకుంటూ తెగ బాధపడిపోతూ ఉంటారు. అయ్యో పాపం, మా ఆయన నాకు బాగా ఓపెన్ చేస్తారండి. ఏ తెలుగు కొత్త అయినా భార్య కోసం కార్ డోర్ ఓపెన్ చేశారంటే అది కొత్త కార్ అయినా ఉండాలి లేదా కొత్తగా పెళ్ళైనా ఉండాలి. కార్ డ్రైవింగ్ నేర్పుతానంటారండి. అయ్యో శిరీష, భర్తల దగ్గర కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం అన్న బుద్ధి తక్కువని ఇంకోటి లేదు. వాళ్ళైతే సంవత్సరాల తరబడి కార్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తారు. అదే మనం చేసామనుకోండి పోలీసులు పట్టుకుంటారని తెగ వెళ్ళకూడదు. హాయిగా ఇన్స్ట్రక్టర్ దగ్గర నేర్చుకుంటా వాళ్ళైతే గుడ్డలు ఇచ్చుకుంటూ మెచ్చుకుంటూ లేదు. అది నిజమే. నేను కార్ డ్రైవింగ్ మా ఇంట్లో 1 వీక్ దాకా సైలెంట్ వారు నడుస్తూ ఉండేది. మా ఇంట్లో కారు కొని ఇంకా నడుస్తూనే ఉంది. ఏమైంది? నా బర్త్డేకి మినీ ఐప్యాడ్ గిఫ్ట్ గా ఇచ్చారు. పేరుకి నాకే కానీ వాడేదంతా ఆయన్నే. ఆయన బర్త్డేకి అయితే నేను ప్రతిసారి ఏదో ఒక పుస్తకం గిఫ్ట్ గా ఇస్తాను. 30 రోజులు వంట చేయడం ఎలా, భార్యను మెచ్చుకోవడం ఎలా, భార్యను మెచ్చుకోవడం ఎలా, లాండ్రీ వేయడం ఎలా, ఏదో ఒక పుస్తకం ఇస్తాను. ఆయనకి నా పుట్టినరోజు గుర్తుండదు, మా మ్యారేజ్ రోజు గుర్తుండదు. ఎలాగో గుర్తు చేస్తే ఒక కార్డు తెచ్చి నా మొహన వేస్తాను. దాంట్లో ఏమీ రాదు, చివరకు పేరు కూడా రాయదు. ఫ్లవర్స్ కొని నా మొఖాన్ని పడేయచ్చు కదా. టీవీలో సత్యం జ్యువెలరీ వర్క్ ఎంత బాగా ఆడిస్తున్నారు. వైఫ్కి డైమండ్ కొనిమని, హనీ వై డైమండ్ అని.
అయ్యో కొనుక్కోవడమే మంచిది నీరజ. ఈ మధ్య మా ఆయనేమో సౌతాలు వెళ్ళి 1000 pounds పెట్టి ఇగో పర్స్ నెక్లెస్ ఇచ్చారు. ఇవి చూస్తే నకిలీవి, బేరము ఆడలేదు, మంచి చెడు చూడలేదు. అయ్యో నకిలీవండి అంటే ఫోన్లో రిటర్న్ చేద్దాం అన్నారు. ఒకటే డౌట్, ఇది ఎలాగూ వెర్రి మొహాల్ది నకిలీవైతే రిటర్న్ చేద్దామని అంటుందని బిల్లు కూడా జాగ్రత్త చేసి పెడుతున్నారు. మరే ఈయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి అందంగా తయారై ఉండాలంట. అంట్లు తోమాలంట, ఐశ్వర్య రాయ్ లాగా ఉండాలంట. ఎలా కుదురుతుంది? కొత్త చీర కట్టుకున్నా పట్టించుకోరు, కొత్త చెవు పెట్టుకుంటున్నా కూడా చూడరు. అవునండో, మీ అందరి మాట్లాడుతుంటే నాకు ఇప్పుడే ఒక్కొక్కటి అనిపిస్తుంది. ఆయన కూడా పొట్టి నిక్కర్లు వేసుకున్న ఆడవాళ్ళు అదే పనిగా చూస్తుంటారు. అదేంటని అడిగేసరికి ఈ మధ్య నల్ల కళ్ళు పెట్టుకుని ఏ దొంగ చూపులు టీవీ ముందు కూర్చొని రిమోట్ కంట్రోల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఎప్పుడు టీవీ పట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉంటావంటే ఫింగర్ నొప్పిగా ఉంది, ఫింగర్ ఎక్సైజ్ చేస్తున్నాను అంటారు. అయితే రిమోట్ తీసుకొని ఇంకా అర్థం కాదు కదా శిరీష. ల్యాప్టాప్ మొదటి వెళ్ళాం, టీవీ రెండోది, మనం మూడో అనమాట. ఇంకో టీవీ కొనుక్కొని మన బెడ్రూమ్ లో పెట్టుకోవాల్సిందే. ఈయన బ్యాడ్మింటన్కి వెళ్ళే రోజు చూడాలి ఎంత దొంగ ప్రేమనో, అది ఎంత ఆర్టిఫిషియల్ తెలిసింది. ఆయన నేను వెళ్ళే రోజు చూడాలి. విసుగులు కోపాలు ఇంట్లో వాళ్ళకైతే 2-3 weeks ముందే కోట్ బుక్ చేసుకుంటారు. నాకైతే లాస్ట్ వీక్ వరకు బుక్ చేయరు. ఇంతే నేను ఒకసారి లాస్ట్ టైం చూసుకోండి, ఎర్లీగా రండి ఆఫీస్ నుంచి అంటే నాకు ఇవాళ చాలా పని ఉంది, అప్గ్రేడ్ ఉంది, గోలై ఉంది అంటూ ఇన్ని సాకులు చెప్పారు. అదే తను వెళ్ళాల్సిన రోజైతే కిట్టే వచ్చేస్తారు. ఇవిడే త్రివేణి గారు అంటే మన ప్రశ్నలు కానీ పెద్ద అక్కలాగా అక్కలాగా గారు త్రివేణి గారు అంటే ఆదర్శ దంపతులు. వీళ్ళే మన ప్రశ్న కానీ స్టార్ట్ చేసింది. మొట్టమొదటిసారి వీళ్ళింట్లోనే మనం కలిసాము. మాత్రం కలిస్తేనే కదా ప్రాక్టీస్ నేనేమైనా మిస్ అయినా మన మగ పురుషుల ఘనకార్యాల గురించి చెప్పుకుంటామండి. వాళ్ళందరినీ ఎందుకలా ఆడిపోసుకుంటున్నారు, వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. రోజంతా ఆఫీస్లో పనిచేసి వస్తే కాఫీ ఇవ్వడం మానేసి ఇలా వెనకాల కబుర్లు చెప్పుకుంటున్నారా? వాళ్ళ గురించి అలా చెడు అనుకోకండి.